మండలారా కంచి చూపులో చంపుతా మండలారా గుళ్ళ గుళ్ళగా పొడి చంపుతా మండలారా భలే దిత్య ముండకు అర్థం కాకుండా దిత్య అనుభవించిందా కమిటీ వాళ్ళు మొత్తం మీ గురించి ఎలా అనుకుంటున్నారు? సుబ్బారావు గారి పని అయిపోయింది. ఎవరు పని మీ పని అంట. నా పని కాదు ముండలారా, మాకేం తక్కువ ఉందనుకున్నా ముండలారా. వెనక ముందు ఆస్తులు కట్టలు ముద్దలు కట్టల సొమ్ము ముద్దలు గోల్డ్ ముండలారా. మన పని అయిపోయింది. ఎవరో వాళ్ళు తెలియదు పని ఉంటారులే, మనకి మొత్తం గోల్డే ముండలారా. ఎందుకు బాబు అబద్ధాలు చెప్తారు? ఉండ ఆస్తులు మొత్తం పోయి రోడ్లు గోల్డ్ పెట్టుకొని తిరుగుతున్నారు సుబ్బారావు. ఎవరు చెప్పినారు? నాకు మాత్రం ఎవరు అనుకుంటున్నారు అన్నమాట మాత్రం వాస్తవం. ఇవే కాదు, అమ్మాయికి ఇచ్చినవి కూడా ఒరిజినల్ గోల్డే. అమ్మాయికి ఇచ్చింది ఒరిజినల్ గోల్డే. ఇవే రోడ్లు గోల్డ్. దగ్గర చూసుకో. అలా ఉంటే నాకు ఎలా తెలుస్తుంది? చూసుకో ఏంటి ఏంటి చూసుకో. చూసుకొని మళ్ళీ ఇస్తావుగా. అయ్యి కల్పిస్తా. అయ్యి కలిపి ఐదు కవర్ చూసి అయ్యి కల్పించేసేయి. అలా తీసుకొని మనం చూసుకో. నీకు అనుమానం అనుకో, చూసుకో. ఆశయ కంటికి తీసుకెళ్ళి దానికేసి వృద్ధి అలాగే అదే ఒరిజినల్ చూసుకొని ముండలారా. మన పని అయిపోవడం ముండలారా. ఇది కూడా ఒరిజినల్ గోల్డ్ బాబు గారు. ఈ వాచ్ ఏంది మెరుస్తుంది? ఇది ఆశ్చర్యం చెప్పించి ఇది కూడా గోల్డ్ ముండలారా. చూసుకో, గోల్డే ముండలారా. మరి ఎదసనంగా ఉన్నది వ్యవహారం. దీంట్లో ముందు లేదు, దీంట్లో ముందు లేదు. అది మయ్య పెట్టుకున్నప్పుడే లేదు ముందు. పంజాబ్ ముందుతో పనే ఉంది ముండలారా మీకు. సరే కూర్చోండి కూర్చోండి. చూపిస్తా. ఆచార్య గారి దగ్గర తీసుకెళ్ళి చూపించి అయ్యి కలిపి ఎందుకు బాబు? మీ సొమ్ము మాకెందుకు బాబు? మీ సొమ్ము మాకెందుకు? మాట అంటే అసలు కొలము. మీ నాన్నగారి దగ్గరే నేను సొమ్ము తీసుకోలేదు బాబు. మీ దగ్గర మా అమ్మాయి తీసుకుంటుందా? అయ్యో, మీ నాన్న అప్పుడప్పుడు వచ్చిపోతుంటాడు బాబు. అవును, అందుకని సరే. కానీ అసలు విషయం చెప్పడం మర్చిపోయా. అమ్మాయి చీరలు తెస్తా ఉన్నారంట అన్నారంట బాబు. చిన్న అమ్మాయికి ఏసీ లెక్కలు తెస్తామన్నారట. నాకు దుప్పట్లు తెస్తామన్నారట. నాకు దుప్పట్లు తెస్తామన్నారు. తప్ప తెద్దాం అనుకున్నా అన్నమాట వాస్తవమే. దుప్పట్లు తీసుకొని మొత్తం కట్టగట్టి సంకల పెట్టుకుని బయటకు వచ్చా. షట్టర్ దించుదాం అనుకునే వర్షం పడుతుంది. ఇంకా మళ్ళీ లోపల పెట్టి తాళం వేసి అని వచ్చే ఏట్లు తీసుకున్నాను. సరేలేరా, నన్ను ఎందుకు కట్టలే? మళ్ళీ ఎందుకు కట్టలేదు? నిన్నేరా నిన్నేడు నీ బాబు ఏమని దుప్పట్లేదురా అంటానే అంటావు. వాళ్ళ కోసిరిమున్నాని ఏటికి పోటట్టమని నోటికి పేటట్టమని అంటానే అంటావు. నా ఇంటికి వచ్చి నాకే నామాలు పెట్టారు. లక్షాధికారులు ఉంటే వాళ్ళు అందాలు పడిపించారు. కోటి పాటలు మాట్లాడారు. నోటి నా బాబు లెక్కట్రా ఒకసారి 100 సార్లు అంట. ఏమని దుప్పట్లేదురా అంటానే అంటావు. ఆంధ్ర రాష్ట్రానికి అవతార పురుషుడైన పెద్ద సుబ్బారావు సన్న చిన్న సుబ్బారావు నన్ను పట్టుకొని రాసుకెళ్ళకుండా నాశనం చేస్తా మండలారా. కంచి చూపులో చంపుతా మండలారా. గుళ్ళ గుళ్ళగా పొడి చంపుతా మండలారా. భలే దిత్య ముండకు అర్థం కాకుండా దిత్య అనుభవించిందా నా ఇంట్లో క్షణం పడితే గేట్ అవుట్ రా. గేట్ అవుట్. ఎవరి హౌస్? నాది. దిస్ ఈజ్ మై హౌస్. నీకు ఎలా అవుతుంది? ఇంటికి ఖర్చు చేసిన అచ్చు రసీదులు నా దగ్గర ఉన్నాయా మండలారా? బజార్కి వెళ్ళి 4 సిమెంట్ బస్తాలు తీసుకురావాలంటే ఆ రసీదులు నీ పేరు రాయించుకుంటా. అయితే ఎవరు ఇంటి పడ్డాడైతే నా దగ్గర. అయితే ఇప్పుడు ఏమెక్కింది? ఏమీ లేదు, అసలేమీ లేదు. అసలు ఏమీ లేదు. ఎందుకైనా కొంచెం ఆలోచించి నా వద్ద ఏమున్నదయ్యా?